విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు ఉన్నారు. గుడ్ ఈవినింగ్ పురుషోత్తం రెడ్డి గారు. అంటే జనరల్గా ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ మీద కేసులు అనేటువంటిది చూసాం మనం. అది జగన్ ముఖ్యమంత్రి అయినప్పుడు దూరిపాలి నరేంద్ర ఏదో డైరీలో అవినీతి జరిగిందనో, లేకుంటే అయ్యన్న పాత్రుడు ఏదో స్థలాన్ని ఇంటిని కొంత ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించి కట్టాడని, ఇట్లాంటివి కొంతమంది అచ్చెన్నాయుడు మీద ఏదో స్కామ్ ఉందని అరెస్టులు అయినాయి. అదొక అంశం. ఇక ఈ ప్రభుత్వం వచ్చా కూడా కొన్ని అరెస్టులు జరుగుతున్నాయి రాజకీయ నాయకులు ఇప్పుడు లిక్కర్ స్కామ్ల గురించి అని. కానీ గత గవర్నమెంట్లో ఏబి వెంకటేశ్వరరావు గారు సంబంధించినటువంటి ఎపిసోడ్ ఉంటే, ఇప్పుడు తాజాగా పిఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు మరి ఇంకా కూడా ఉంటారా? ఎందుకంటే రెడ్ బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో మరి ఇంకా తెలియదు పూర్తిగా. తెలిసితే వాళ్ళందరూ కూడా ఉండే అవకాశం ఉందనుకోవచ్చా? ఎట్లా ఈ స్టోరీ ఎక్కడికి ప్రయాణం అవుతుంది అంటే ఏం చెప్తారు? అందరికి నమస్కారం సార్. బేసిక్గా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏ ప్రభుత్వాలైనా ఐఏఎస్ ఐపీఎస్ పోస్టింగ్లు ఇచ్చేటప్పుడు చీఫ్ సెక్రటరీ, ఇంటెలిజెన్స్ చీఫ్, టీటీడీ ఈఓ అంటే చాలా డిమాండ్ ఉండేది. బహుశా ఇంకా ఇంటెలిజెన్స్ చీఫ్కి డిమాండ్ తగ్గిపోవచ్చేమో. ఇంటెలిజెన్స్ చీఫ్లకి అలిసి రావట్లా రాజకీయ పరిస్థితులు, ఇట్లా పరిస్థితులు వస్తున్నాయి. దురదృష్టం. బేసిక్గా నాకు అనిపిస్తుంది సార్, రెండు చర్చలు. ఒకటి కసిరెడ్డి గారి లెక్కర్ వ్యవహారం, ఆంజనేయులు గారిది జత్వానికి సంబంధించిన విషయం. దీంట్లో కసిరెడ్డికి సంబంధించి చాలా కాలం కొనసాగుతుంది. ఎందుకంటే లెక్కర్ స్కామ్ సంబంధించి తెలుగుదేశం పార్టీ గతంలో అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ప్రధానమైన ఆరోపణలు లెక్కర్ బెంచ్ నడిపింది. సహజంగా వాళ్ళకి ఏం కంప్లైంట్స్ ఉన్నా, ఏ ఆధారం ఉన్నా, ఇంక విచారణ వాళ్ళు కోర్టుకి సబ్మిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఆ వివరాలను బయట పెడతారు. అంతవరకు విచారణ జరుగుతుంది కాబట్టి ఏం జరుగుతుందో చూడాలి. విచారిస్తున్నారు. ఆల్రెడీ విజయసాయి రెడ్డి గారు, పెద్దిరెడ్డి గారిని, మిథున్ రెడ్డి గారిని విచారించారు. ఇప్పుడు అరెస్ట్ కూడా చేశారు. వాళ్ళు రిమాండ్ రిపోర్ట్లో ఏం పెడతారో ఆయనకి సంబంధించి చూడాలి. రిమాండ్ చేస్తారా లేదా కూడా చూడాలి. అయితే ఆంజనేయులు గారి వ్యవహారానికి వచ్చేసరికి ఈ ప్రభుత్వం ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ కొంత జరుగుతున్న బయట చర్చ, లోపల ఏం ఆధారం ఉందో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారు ఉన్నారంటే వారు చెప్తారు వాళ్ళకున్న సమాచారం ప్రకారం. నాకు మరి బయట జరుగుతున్న చర్చ ప్రకారం చూసినప్పుడు ఆంజనేయులు గారు ఈ విషయంలో పెద్ద ఇబ్బంది పడతాడు అని నేనైతే అనుకోవట్లేదు. బయట జరుగుతున్న చర్చ ప్రకారం. చర్చ ఏంటి? ఏదో సినిమా హీరోయిన్ బాంబే నుంచి తీసుకొచ్చిన అమ్మాయిని ఇబ్బంది పెట్టారని సర్కిల్ ఇన్స్పెక్టర్, ఆ పైన క్రాంతిరాన్ రాణా డిఎస్పీ, ఈయన ఇన్ఛార్జ్, ఈయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నాడు. కానీ వీళ్ళు ప్రొవోక్ చేసి వీళ్ళు పురమాయించితే వాళ్ళు కొట్టారు, వాళ్ళు ఇబ్బంది పెట్టారు అనేది ప్రధానమైనటువంటి అలిగేషన్. కానీ ఇది టెక్నికల్ గా సాధ్యమా? చెప్పాడో లేదో నాకు తెలియదు, మనకు ఆధారాలు లేవు. ఎవరు కూడా పేపర్ మీద తీరుగా, మీ కూడా సీనియర్ జర్నలిస్ట్ గా తెలుసు, మౌఖికంగా చెప్తారేమో జరిగితే. ఇట్లాంటి దాంట్లో ఆయన అరెస్ట్ చేయడం సాధ్యం. ఇప్పుడు అరెస్ట్ చేశారా లేదా కూడా నాకు డౌట్. ఎందుకంటే ఇప్పుడు రిమాండ్ చేస్తారా లేదా ఇంకా ఆయన మాట్లాడుతున్నారు కాబట్టి అరెస్ట్ చేసి తీసుకొచ్చారా, అరెస్ట్ చూపించారా ఏమీ తెలియదు. కాబట్టి వాళ్ళు రిమాండ్ రిపోర్ట్ ఇస్తే అరెస్ట్ చేసినట్టుగా చూడాలి, రిమాండ్ రిపోర్ట్ అరెస్ట్ చేయనట్టుగా చూడాలి. అంటే తెలుసుకొచ్చామా లేదా ఆయనే వచ్చినాడా, ఇవి సంచలనం అవుతుంది ఆంజనేయులు గారు. ఎందుకుండోది, అందరూ ఐపీఎస్లు ముందస్తు బెయిల్ కోసం పోయారు, ఈయన ఒకడు పోలా, సస్పెండ్ అయ్యాడు. ఈయన టార్గెట్ గా ఉంటారని తెలిసి కూడా ఈయన ముందస్తు బెయిల్కి పోలేదంటే బహుశా ఆయన మీద ఆయనకు నమ్మకం ఉందా అనేది ఒక అనుమానానికి కారణం అవుతుంది. ఏదైనప్పటికి కూడా ఆంజనేయులు గారి ఫైనల్ డెసిషన్ ఇప్పుడు రిమాండ్కి పంపిస్తారా లేకపోతే విచారించి పంపించేస్తారా అనే దాన్ని బట్టే ఆ కేసు భవిష్యత్తు ఆధారపడుతుంది. ఏదైనప్పటికీ కూడా రిమాండ్కు పంపాలని నా కోరిక కాదు, కానీ రిమాండ్కి పంపించేంత డెసిషన్ తీసుకోకపోతే మాత్రం ఆధారాలు ఉంటే ఇది పెద్ద సమస్యగా ప్రభుత్వానికి మారుతుంది. ఎందుకంటే డీజీపీ స్థాయి అధికారిగా ర్యాంకులో ఉన్నటువంటి వ్యక్తిని ఇట్లా తీసుకొస్తే ఏం ఆధారాలు లేకుండా తీసుకొచ్చారు, కేవలం విచారణకి ఈ పద్ధతిలో తీసుకురావాలనే చర్చ వచ్చి నెగిటివ్ అవుతుంది. ఒకవేళ ఆధారాలు ఉండి రిమాండ్కి పంపిస్తే అది ఒక సంచలనం అవుతుంది. సంచలనమా ప్రభుత్వం ఇబ్బంది పడడం అనేది కొంతసేపట్లో వారి పట్ల వ్యవహరించే తీరు బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదైనప్పటికీ నేను భావించేది, వ్యక్తినైనా నాయకుడినైనా టార్గెట్ చేసి విచారణ జరిపితే అది ప్రభుత్వానికి నష్టం, ఆ వ్యక్తులకు లాభం, ఎవరైనా కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న అధికారంలో ఉన్న. అలా కాకుండా పాలసీ జరిగిన తప్పును టార్గెట్ గా చేసుకొని విచారించి ఎంతటి వాడినైనా శిక్షిస్తే అది ప్రభుత్వానికి మంచిది, సమాజానికి మంచిది. ఉదాహరణకు లెక్కర్కు సంబంధించిన ఏదైతే ఆరోపణలు మీరు చేశారో ఉన్నాయో వాటన్నిటినీ స్టడీ చేసి విచారించి వాటిని వెలికితీయడం, తప్పును వెలికితీయడమే ప్రామాణికంగా విచారణ జరిగితే ప్రభుత్వానికి మంచిది, ప్రజలకి మంచిది. అలా కాకుండా ఈయన పట్టుకుంటే ఏమైనా జగన్ పేరు చెప్తాడా, ఆయన పట్టుకుంటే ఏమైనా జగన్ పేరు చెప్తారా అనే యాంగిల్లో కానీ జరిగితే, ప్రజలు నమ్మితే ఖచ్చితంగా అది ప్రభుత్వం చాలా ఇబ్బంది పడుతుంది. ఎందుకంటే మనం చూసాం, జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉన్నప్పుడు జరిగిన ఘటన కానీ, చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైల్లో పెట్టిన ఘటనలో లోపల ఏమైనా జరిగింది, ప్రజలు ఏమైనా నమ్మినారు?
ఇది జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు కాబట్టి కేసులు పెట్టారు. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు కాబట్టి ఇబ్బంది పెట్టడానికి కేసు పెట్టారు. ఇప్పుడు జగన్ ఎట్లానే ఇబ్బంది పెట్టడానికి వీళ్ళందరినీ విచారిస్తున్నారనే మెసేజ్ కానీ వెళితే ఏం జరుగుతుందో కేసులో నాకు తెలియదు, కానీ ఖచ్చితంగా ప్రభుత్వం డిఫెన్స్ లో పడుతుంది. వ్యక్తిని టార్గెట్ కాకుండా ఇష్యూని టార్గెట్ గా చేసుకొని జరిగితే అది మంచిది. ప్రజలు కూడా నమ్మాలి శ్రీనివాస్ గారు. కేవలం మీరు అనుకుంటే సరిపోదు. ఇక్కడ ఇష్యూ అదే కదా. అంటే సరే ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు, కానీ ఫోన్ ట్యాపింగ్ కన్నా హీరోయిన్ జాత్వినా ఎవరైతే ఉన్నారో ఆమెని అకారణంగా ఏదో ఎవరో ఇచ్చారు కంప్లైంట్, లేదంటే ఎవరో ప్రయోజనాల కోసం వీళ్ళని టార్గెట్ చేసి తీసుకొచ్చి కొంత మహిళను కూడా చూడకుండా ఇబ్బంది పెట్టారు. అంటే నిజానికి కూడా అది కరెక్ట్ అయ్యే పని అయితే ప్రభుత్వ పెద్దలు చెప్పారని ఐపీఎస్ స్థాయి అధికారులు కూడా రూల్స్ పాటించకుండా దాంట్లో గ్రావిటీ ఉందా, ఎక్కడో ముంబైలో జరిగిన దానికి ఇక్కడ వాళ్ళెవరో కంప్లైంట్ ఇవ్వటం, అంటే నిజానికి ఇక్కడ ఏదైనా జరిగిన ఇష్యూ అంటే కాదు అనేది కూడా ఉంది. మరి ఆ రకమైనటువంటి చర్యలకు అధికారులు కూడా పూనుకోకూడదు కదా. ఖచ్చితంగా మనం ఇక్కడ పాయింట్ ఏంటంటే నైతికంగా మనం మాట్లాడుతున్న విషయాలు. ఇప్పుడు లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయను. ఇప్పుడు అరెస్ట్ అవుతారా, కేసు నిలుస్తుందా, కేసులోకి వెళ్తారా, రిమాండ్కి పోతారా, కోర్టు ఏం చెప్తుందనే చుట్టూ మనం నడుస్తున్నాం. రెండు ఉన్నాయి. ఇది జరుగుంటే చాలా అన్యాయం, అభ్యంతరకరం, సంబంధిత బాధితులపైన శిక్షించాలి, నో డౌట్ అట్ ఆల్. కానీ ఆ కోణం దాటి ఇప్పుడు లీగల్ పొజిషన్కి వచ్చేస్తున్నాం. కోర్టులు ఎప్పుడు కూడా కోర్టులు కానీ చట్టాలు కానీ ఆన్ పేపరు లేదా రికార్డ్ ఎవిడెన్స్ బట్టి ఆధారపడి ఉంటాయి తప్ప నైతిక అంశాలపైన చర్చనీయాంశం ఉండదు. నేను బలంగా నమ్ముతుంది ఏంటంటే ఆంజనేయులు ఇంతకుముందు ఏ చర్చ జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు రామకృష్ణారెడ్డి చెప్పినాడు, రామకృష్ణారెడ్డి గారు వచ్చి ఆంజనేయులు గారికి పని పురాయించారు, ఆయన పోలీసులు చెప్పి చేయించాడు అనేది కూడా బయట జరుగుతున్న ప్రచారం. లోపల ఏం జరుగుతున్నది బయట జరుగుతున్న ప్రచారం. ఇదే నిజమైతే, ఇదే ఆధారం అయితే ఈ కేసు నిలబడదు. ఎందుకంటే ఎవరు పేపర్ల మీద ఓడిస్తాడు, సిఐకి ఇస్తా పైన పేపర్ మీద ఇస్తారా? కానీ అది జరగదు. ఇంకోటి మీరు అంటున్నట్టు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు కదా, అదేమన్నా ఉందా? అదేదన్నా ఉంటే అది వేరే చర్చకు దారితీస్తుంది. కాబట్టి ఈ జత్మలాని కేసులో ఏం జరిగిందనేది నాకు తెలియదు కాబట్టి ఆరోపణలు బట్టి నేను మాట్లాడలేను. కానీ అట్లా జరుగుంటే మాత్రం ఖచ్చితంగా ఏ స్థాయి అధికారి పైన కఠినంగా వ్యవహరించాలి, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అట్ ద సేమ్ టైం బయట జరుగుతున్న ప్రచారం చూస్తే ఈ తరహాలో ఏదో పురమాయిస్తే వాళ్ళు చేసేసినారని దాన్ని ఆధారంగా చేసుకుని ఆంజనేయులు గారికి ఏదో ఇబ్బంది అవుతుందని నేను అనుకుని బహుశా ఆ ఉద్దేశంతో వాళ్ళు ముందస్తు బెయిల్ కూడా వెళ్ళినట్టు లేరు. కానీ ఆయన వెళ్ళలేదంటే ఆ కేసుకుంటూ ఉండదు. మీరు అన్నట్టు ఇదేమన్నా కొత్త కోణం, ఈ ఫోన్ ట్యాపింగ్ ఏమైనా ముందుకు వస్తే దానికి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా అది కూడా చాలా సీరియస్ కేసు అవుతుంది. ఏదైనప్పటికీ నేను భావించేది ఇండివిజువల్ టార్గెట్, పొలిటికల్ టార్గెట్ కాకుండా ప్రభుత్వం వ్యవహరించాలి. ప్రజలు నమ్మే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తే ఈ సమాజానికి మంచిది. చెడు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయండి, చట్టపరంగా చర్య తీసుకోండి. లేకపోతే ప్రజలకి నష్టం కాక రాజకీయంగా మీకు కూడా నష్టం. అది చంద్రబాబు గారి అనుభవం, జగన్ గారి అనుభవం, ఏ అనుభవం తీసుకున్నా రాజకీయ ఆలోచనతో చేస్తే మాత్రం అది ఎవరికి మంచిది కాదు. కానీ ఇక్కడ మీరు అన్నట్టు సరే, మీరు ఆ రోజు పత్రికల్లో వచ్చిన వార్తలు, ఎందుకంటే ప్రభుత్వం మారిన తర్వాత వచ్చిన కథనాలు బట్టి, లేదంటే హీరోయిన్ చెప్పిన దాన్ని బట్టి, అంటే సంబంధం లేని ఒక సరే రాజకీయ ప్రయోజనాలు ఏమైనా ఉండుండొచ్చు. అతను ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో అతనికి వైఎస్ఆర్సీపీకి ఏమన్నా రాజకీయ బంధం ఉందా, లేకుంటే ఆర్థిక లావాదేవీలు ఏమైనా ఉన్నాయా, రాజకీయ అనుబంధంతో చేశారా అనేది ప్రభుత్వ పెద్దలే అధికారులు చెప్పకూడదు. అధికారులు కూడా ఆ రకమైనటువంటి ట్రీట్మెంటు ఇవ్వకూడదు. నిజంగా కేసులు జరిగిన ఎపిసోడు దానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఏమైనా సంబంధమా, అలాంటి ముంబైలో జరిగిందా అంటే జరిగినాయి. కానీ ఆ రకమైనటువంటిది అయితే బయటకు వచ్చింది. దాన్ని ఎవరు ఎప్పుడు ఖండించిన దాఖలాలు కూడా కనపడలే పెద్దగా. దాని మీద డినే చేసి ఇదంతా అబద్ధం అనో తప్పనో అని. క్రాంతి టానా అనే అతను ఉన్నాడు, ఇంకెవరో ఆఫీసర్ ఉన్నారు, ఒకళ్ళే ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు పేర్లు వినపడ్డాయి. ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లు ముగ్గురు సస్పెండ్ అయిపోయారు ఈ కేసులో. అవును, మంచి సీనియర్, ఇంకా చాలా సర్వీస్. ఆంజనేయులు గారికి అయితే 2-3 ఏళ్ళ సర్వీస్ ఉంది, కానీ మిగిలిన వాళ్ళకి 25 ఏళ్ళు 20 ఏళ్ళ సర్వీస్ ఉంది. యంగ్ ఆఫీసర్స్ వాళ్ళకి మంచి పేరు కూడా, ట్రాక్ రికార్డు కూడా గతంలో మంచి ట్రాక్ రికార్డే ఉంది. క్రాంతి రాణ మా జిల్లా ఎస్పీ కూడా ఏదో పనిచేసినట్టున్నారు, మంచి రిపోర్టే ఉంది. ఏదైనప్పటికీ కూడా మీరు అన్నట్టు పై అధికారులు చెప్పినా ఎవరు చెప్పినా, ఇప్పుడు ఉదాహరణకు మనం డిబేట్లో ఉన్నాము, ఎవరో డీజీపీ ఫోన్ చేసి అరెస్ట్ చేయాలంటే సిఐ చేయొచ్చా? అదే అటు చేస్తున్నారు దురదృష్టం. అది తప్పు అంటున్నాను. ఎందుకంటే సిఐ కూడా పై అధికారి చెప్పిన రూల్స్ ప్రకారం పోవాల్సింది తప్ప పై అధికారి ఏం రాజు కాదు, శాసనం చేయడానికి కాదు కదా. చట్టం ప్రకారం ఆదేశించి చట్ట ప్రకారం చేయాలి. విచక్షణ జ్ఞానం కోల్పోయి ఎవరు వ్యవహరించినా అది సమాజానికి మంచిది కాదు, చివరకు వాళ్ళు ఇరుక్కుంటారు. కాబట్టి ఇది ఖచ్చితంగా జత్వానీ కేసులో కానీ ఆంజనేయులు గారిని తీసుకొచ్చుంటే ఈ రోజు జరిగే పరిణామాలు కీలక మలుపై తిరుగుతాయి. అంటే అటు ఇటు ప్రభుత్వానికి నష్టం వస్తుందా, లేకపోతే ఆయన రిమాండ్కి పోతాడా అనేది తేలుతుంది. మీరు కొత్త విషయం నేను ఇంతవరకు వెళ్ళలేదు, ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కూడా వినపడుతుంది అంటారు. పిల్లి మాణిక డొక్కా మాణిక ప్రసాద్ గారు ఇక్కడ మాట్లాడినట్టుగా నేను విన్నాను. నేనైతే ఇతర కేసులు కూడా ఉండే అవకాశం అంటే లేకపోయినా ఆలోచన ఉంటుంది శ్రీనివాసరావు. ఎందుకంటే
జత్వానీ కేసులో వినిపిస్తున్న సాక్ష్య మాటల ప్రకారం అంత పెద్ద అధికారిని తీసుకొచ్చారంటే అంత సులభం కాదు. ఎందుకంటే ఈ కథ ఏదైతే ఆయన చెప్తే ఈయన చేసినాడు, ఈయన చెప్పి ఇది నిలబడదు, కోర్టు కూడా ఒప్పుకోదు. కాబట్టి అంత పెద్ద అధికారిని, ఇది బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో భారత్ ఇదే టాప్ అనుకుంటా. ఈ స్థాయి డీజీపీ స్థాయి అధికారిని అరెస్ట్ చేశారనేది ప్రభుత్వం చెప్పలా, పోలీసులు చెప్పలా, ఆయన చెప్పలేదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు చెప్పలేదు. కాబట్టి అరెస్ట్ చేశారా, రమ్మన్నారా, ఆయనే వచ్చినాడా, రిమాండ్ పట్టేదాన్ని బట్టి లేదా పంపించేదాన్ని ఆయన బయట వచ్చి మాట్లాడతాడుగా. రిమాండ్ పంపించుకుని బయట వచ్చేస్తే ఆయన ఖచ్చితంగా మాట్లాడతాడు. రిమాండ్ పంపితే కోర్టు ఏం చెప్తుంది, వీళ్ళేం చెప్తారు, ఏ కేసులో చేస్తారు అనేది రెండు తేలిపోతుంది. బహుశా కొంత సమయం తర్వాత తేలొచ్చు. రైట్ మనతో పాటు జూపిడి గారు కూడా జాయిన్ అయ్యారు.